హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఈ 2024వ సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఈసారి శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వస్తున్నాయి, ఎన్ని మంగళవారాలు వస్తున్నాయి, వాటి యొక్క విశిష్టత ఏమిటి, అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండగలేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రం దగ్గరికి వచ్చినప్పుడు పౌర్ణమికి ముందు 15 రోజులను, తర్వాత 15 రోజులను కలిపి శ్రావణ మాసంగా చెప్పబడుతుంది. శ్రావణ మాసం మొదలు కాగానే పండుగల వెల్లువ మొదలవుతుంది. సకల దేవతలకి ప్రీతికరమైనదండి ఈ శ్రావణ మాసం. ప్రతిరోజు పండుగల, ఆడపడుచులు సంతోషంగా ఉండే మాసం అండి ఈ శ్రావణ మాసం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు జన్మించిన శ్రవణ నక్షత్రం పేరుతో వచ్చే ఈ మాసం అంటే శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టం. అయితే ఇప్పుడు మనం ఈ 2024వ సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసుకుందాం. ఈ 2024వ సంవత్సరంలో శ్రావణ మాసం ఆగస్టు 5 సోమవారం నాడు ప్రారంభమై సెప్టెంబర్ 3 మంగళవారంతో పూర్తవుతుందండి. ఈ క్రోధీనామ సంవత్సరంలో శ్రావణ మాసము సోమవారంతో మొదలవుతుంది. శ్రావణ మాసంలో వచ్చే సోమ, మంగళ, శుక్ర, శనివారాలు ఎంతో పవిత్రమైనవండి. ఈ 2024వ సంవత్సరంలో శ్రావణ మాసంలో మనకి 5 సోమవారాలు వస్తున్నాయి. అవి ఆగస్టు 5, 12, 19, 26 అలాగే సెప్టెంబర్ 2 తేదీలలో వస్తున్నాయండి. అలాగే శ్రావణ మాసంలో మనకి 4 శ్రావణ శుక్రవారాలు వచ్చాయండి. మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్టు 9వ తేదీన వచ్చింది. ఈ రోజు సకల సంపదల కోసం లక్ష్మీ పూజను చేసుకుంటాము. అలాగే ఈ రోజు నాగుల పంచమి పండగ అండి. ఈ రోజు చాలా పవిత్రమైన రోజండి. ఈ రోజు పూజ చేయడం మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. నాగుల పంచమి రోజు పూజ ఎలా చేయాలి అనే వీడియోస్ అన్ని మన ఛానల్లో ఉన్నాయండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. తర్వాత శ్రావణ 2వ శుక్రవారము ఆగస్టు 16వ తేదీన వచ్చింది. శ్రావణ 2వ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతమును జరుపుకుంటారు. అలాగే ఈ రోజు పుత్రత ఏకాదశి పండుగ కూడా వచ్చిందండి. ఈ రోజు కూడా చాలా అంటే చాలా పవిత్రమైన రోజండి. ఈ రోజు కూడా పూజ చేయడం మిస్ చేసుకోకండి. అయితే 2వ శుక్రవారం రోజున ఏదైనా ఆటంకం ఏర్పడి వరలక్ష్మి వ్రతం చేయడం వీలు కాని వారు మిగతా శుక్రవారాల్లో చేసుకోవచ్చండి. అలాగే శ్రావణ 3వ శుక్రవారం ఆగస్టు 23వ తేదీన వచ్చిందండి. 4వ శుక్రవారం ఆగస్టు 30వ తేదీన వచ్చింది. ఈ శ్రావణ శుక్రవారాలలో లక్ష్మీ పూజను చేయాలి. ఇప్పుడు మనం ఈ శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వచ్చాయో తెలుసుకుందాం. ఈసారి శ్రావణ మాసంలో 5 మంగళవారాలు వచ్చాయండి. మొదటి మంగళవారం ఆగస్టు 6వ తేదీన వచ్చింది. ఈ రోజున మంగళగౌరి వ్రతంను చేసుకుంటారు. రెండవ మంగళవారము ఆగస్టు 13వ తేదీన వచ్చిందండి. మూడవ మంగళవారము ఆగస్టు 20వ తేదీన వచ్చింది. నాలుగవ మంగళవారము ఆగస్టు 27వ తేదీన వచ్చింది. 5వ మంగళవారము సెప్టెంబర్ 3వ తేదీన వచ్చిందండి. ఈ శ్రావణ మంగళవారాలలో గౌరీ పూజను చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ శ్రావణ మాసంలో ఎన్ని శనివారాలు వచ్చాయో తెలుసుకుందాం. ఈసారి శ్రావణ మాసంలో మనకి 4 శనివారాలు వచ్చాయండి. మనకి ఆగస్టు 10, 17, 24, 31 ఈ తేదీలలో శ్రావణ శనివారాలు వచ్చాయండి. ఈ శనివారాలలో వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన చేయాలండి. వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం ఈ శ్రావణ మాసంలో ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలి. సప్త శనివార వ్రతం చేయాలి అనుకునేవారు ఆగస్టు 17వ తేదీన మొదలు పెట్టండి. చాలా మంచిదండి. చాలా మంచి జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుందండి. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి అనుకునే వాళ్ళు ఈ శ్రావణ మాసంలో వచ్చే శనివారాల్లో అయినా చేసుకోవచ్చండి. లేదంటే శ్రావణ పౌర్ణమి రోజున కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలేంటో తెలుసుకుందాం. నాగుల పంచమి, వరలక్ష్మి వ్రతం, శ్రావణ పుత్రత ఏకాదశి, రాఖీ పౌర్ణమి, శ్రీకృష్ణాష్టమి, సంకటహర చతుర్థి,
పోలాల అమావాస్య. ఇవే అండి శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ 2024 సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఈసారి శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలొచ్చాయి? ఎన్ని మంగళవారాలు వచ్చాయి? వాటి యొక్క విశిష్టత ఏమిటి? అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలేంటో తెలుసుకున్నారు కదా! ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.